హాయ్ అందరికీ. నా పేరు అనూష. నేను ప్రెజెంట్ ఇప్పుడు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఫస్ట్ టైం నేను నీట్ రాసినప్పుడు క్వాలిఫై అవ్వలేదు. తర్వాత నేను అస్త్రా మెడికల్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్న తర్వాత నా మార్క్స్ 559కి ఇంక్రీజ్ అయినాయి. అలాగే నాకు ఫ్రీ సీట్ కూడా వచ్చింది ఆశ్రమ్ మెడికల్ కాలేజ్‌లో. సో, నాకు ఇంత చేంజ్ రావడానికి కారణం ఏంటి అంటే అస్త్రా మెడికల్ అకాడమీ అనే చెప్పాలి. అక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ ఎడ్యుకేషన్‌కి చాలా బాగుంటుంది. సో, నాకు ఏ డౌట్స్ వచ్చినా సరే నేను ఫ్యాకల్టీని ఈజీగా అప్రోచ్ అయ్యేదాన్ని. ఏ డౌట్స్ అయినా సరే వాళ్ళు క్లియర్ చేసేవాళ్ళు. ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి ఫ్యాకల్టీ అలాగే ఉంటారు. మీకు స్టడీ అవర్స్‌లో కూడా వాళ్ళే వచ్చి చెప్పేవాళ్ళు డౌట్స్ ఉన్నా సరే. సో, నాకు అది చాలా హెల్ప్ అయ్యింది. నేను అక్కడైతే హాస్టల్‌లో ఉండి స్టే చేసి చదువుకున్నాను. అక్కడ హాస్టల్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో, వాళ్ళు ఇచ్చిన స్టడీ అవర్ టైమింగ్స్‌లోనే చదువుకున్నాను. అలాగే ఈజీ రెస్ట్ కూడా ఉండేది అక్కడ. నేను ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోలేదు. జస్ట్ మార్నింగ్ టు నైట్ అంతే. ఇంకా నైట్ అవుట్స్ కానీ అలాంటివి కూడా చేయలేదు. స్టడీ అవర్స్ అలా ఉండేవి. సో, నాకు స్టడీ అవర్స్ కానీ, అక్కడ హాస్టల్ ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ ఫుడ్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అలాగే వాళ్ళు సపోర్ట్ చేసే విధానం కూడా చాలా బాగా హెల్ప్ అయినాయి. సో, నేను ఎవరికైనా సరే సజెస్ట్ చేయాలి అనుకుంటే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అవ్వండి, షార్ట్ టర్మ్ కోచింగ్ అవనివ్వండి, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలన్నా సరే అస్త్రా మెడికల్ అకాడమీనే సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అస్త్రా అండ్ ఫ్యాకల్టీ.